సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త లూట్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఈ లూట్ ట్రై చేసిన ప్రతి ఒక్కరికి వచ్చేసి 500 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఏంటి అప్లికేషన్ ఏంటి, అందులో వచ్చేసి ఎలా వర్క్ చేయాలి, ఎలా ఆన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇది వచ్చేసి మీకు టోటల్గా ఒక 5 to 10 మినిట్స్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అంతే మనకు ఈజీగా 500 రూపీస్ అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో, కింద డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటే అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ, అని చెప్పిన అప్లికేషన్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడైతే మీరు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఏమన్నా చెప్పిన యాప్స్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ ఇక్కడైతే పోస్ట్ చేశాను. సో అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అప్లికేషన్ సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇంటర్ యూపీఐ ఐడి అని ఉంటుంది కదా. సో అక్కడ వచ్చేసి మీ యొక్క యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేయండి. లైక్ మనకు జీపే కానివ్వండి, పేటిఎం, ఫోన్పే ఏదైనా కానీ మీరు మీ యొక్క యూపీఐ ఐడి అయితే ఎంటర్ అయితే చేయండి కరెక్ట్గా. ఎందుకంటే మనకి ఇందులో వచ్చేసి మనకు పేమెంట్ అయితే రిసీవ్ అవుతాయి కాబట్టి. సో ఎంటర్ చేసేటప్పుడు ఒకసారి క్రాస్ చెక్ అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి ప్రాసెస్ చేయాలనుకుంటున్నారో సో అదే మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు సీ ఇన్ ప్లే స్టోర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ వచ్చేసి మనకు ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మనం యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ ఫ్రీ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ రాకపోతే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ దీని కింద మీకు ఇంకా ఆప్షన్ అయితే కనిపిస్తుంది, యాడ్ ఏ రెఫర్ కోడ్ అని. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో కింద డిస్క్రిప్షన్లో అండ్ మీకు ఇక్కడ పైన ఒక స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది RF350 అనే రెఫర్ కోడ్ అయితే ఉంది కదా. సో ఆ రెఫర్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి మ్యాండేటరీగా. సో ఇన్ కేస్ మీకు రెఫర్ కోడ్ ఎంటర్ చేయకుండా సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మీకు ఎలాంటి 1 రూపీ కూడా క్యాష్ బ్యాక్ అయితే రాదు. సో మస్ట్ అండ్ షుడ్గా అయితే రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసి మీకు ఏదైతే మీకు స్టార్టింగ్లో చెప్పానో 500 రూపీస్ క్యాష్ బ్యాక్ అదైతే వస్తుంది. సో మస్ట్ అండ్ షుడ్గా అయితే రెఫర్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు రెఫర్ కోడ్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. సో వన్స్ ఇక్కడ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత యాడ్ కోడ్ పైన అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా యూ హ్యావ్ యాడెడ్ ఏ రెఫర్ కోడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ బీయింగ్ వెరిఫైడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ సెక్యూరిటీ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ అయితే ఎంటర్ అయితే చేయండి. సో మీరు ఎవరికైతే ప్రాసెస్ చేయాలనుకుంటారో సో వాళ్ళ యొక్క పాన్ కార్డ్ అయితే ఎంటర్ చేయొచ్చు. సింపుల్గా మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ పాన్ కార్డ్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో సో అదే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లైక్ మనకి ఎవరిదైతే మీరు పాన్ కార్డ్ అయితే ఇచ్చారో సో వాళ్ళ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ బాక్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే అండ్ మీరు ఏదైతే ఆధార్ కార్డ్ ఉందో సో ఆధార్ కార్డ్లో ఉండే పిన్ కోడ్ అండ్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేయండి. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు పిన్ కోడ్ ఎంటర్ చేస్తేనే ఆటోమేటిక్గా మీకు సిటీ స్టేట్ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ డెలివర్డ్ కార్డ్ టు దిస్ అడ్రస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. ఎలాంటి టెన్షన్ అయితే పడద్దు. ఇది వచ్చేసి మనకు సేఫ్ అండ్ సెక్యూర్ అప్లికేషన్. సో చాలా మనకు టీవీ యాడ్స్లో కూడా అయితే వస్తుంటాయి. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మనకు ఇందులో వచ్చేసి. సింపుల్గా ఈ బాక్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఒకసారి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. బిజినెస్ అడ్రస్ దగ్గర కూడా సేమ్ అడ్రస్ అయితే ఉంటుంది. సో దాన్ని కూడా కన్ఫర్మ్ అయితే చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత యువర్ బిజినెస్ కేటగిరీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క బిజినెస్ కేటగిరీ ఏదైనా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను అడ్మినిస్ట్రేషన్ సెక్రటేరియల్ సర్వీసెస్ అనే సెలెక్ట్ అయితే చేశాను. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెల్కమ్ టు టైడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఆ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒక సింపుల్ కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసేసేయాలి. సో ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను. ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీకు మీ యొక్క కెమెరా యాక్సెస్ అయితే అడుగుతుంది. సింపుల్గా అలో అయితే చేసేసేయండి. అలో చేసిన తర్వాత సో కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ ఏదైనా బాక్సెస్ వస్తే బాక్సెస్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తే సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో ఆ వీడియో కేవైసీకి వచ్చేసి మీకు పాన్ కార్డ్ అయితే ఉండాలి, ఫిజికల్ పాన్ కార్డ్ అయితే ఉండాలి అండ్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. అంటే మీరు వీడియో కేవైసీ చేసేటప్పుడు పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ మీ చేతిలో అయితే పట్టుకుని అయితే మనం వీడియో కేవైసీ అయితే చేయాల్సి వస్తుంది. సో దాంతో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫ్యూచర్లో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ మీకు ప్రాబ్లం అయితే ఉండదు. సింపుల్గా ఇక్కడ స్టార్ట్ పైన అయితే క్లిక్ చేయండి. స్టార్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయిన తర్వాత ఇక్కడ మీకు ఒక క్యాప్చా అయితే కనిపిస్తుంది. సో మీకు వచ్చిన క్యాప్చా ఏదైతే ఉంటుందో ఆ క్యాప్చా అయితే ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే
ఆధార్ కార్డ్ ఇచ్చారో దానికి లింక్ అయిన ఒక మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకొని వన్స్ ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత మీ యొక్క ఆల్రెడీ చాలా మందికి డిజి లాకర్ అయితే ఉంటుంది. ఇన్‌కేస్ లేకపోతే ఇక్కడ మీకు రిటర్న్ టు డిజి లాకర్ కేవైసీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇన్‌కేస్ ఉంటే మీ యొక్క డిజిటల్ లాకర్ సెక్యూరిటీ పిన్ ఏదైతే పెట్టారో సో దాన్నైతే ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసుకుంటే మీరు ఏదైనా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ సెలెక్ట్ అయితే చేసుకొని తర్వాత ఇక్కడ అలో పైన అయితే క్లిక్ చేసేసేయండి. అలో పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. సో లైక్ మీ యొక్క నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్, యూఐడీ, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఒక వీడియో కేవైసీ అయితే చేయాల్సి వస్తుందని. సో ఇలా మనకు వీడియో కేవైసీ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు పాన్ కార్డ్ పొజిషన్ ద ఫ్రంట్ ఆఫ్ ది పాన్ కార్డ్ ఇన్ ద ఫ్రేమ్. సో ఏదైతే ఇప్పుడు కెమెరా ఆన్ అయిందో సో ఆ కెమెరాలో వచ్చేసి మీ యొక్క పాన్ కార్డ్ ఎవరిదైతే ఇచ్చారో సో ఆ క్యాప్చర్ అయితే చేసేసాను పాన్ కార్డ్‌ది. సో వన్స్ ఇక్కడ క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ ఆక్యుపేషన్ అయితే సెలెక్ట్ చేసుకోని చెప్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత బిజినెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో లేదంటే మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో సో ఆ కేటగిరీ ప్రకారంగా మీరు ఆక్యుపేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బిజినెస్ కేటగిరీ అయితే సెలెక్ట్ అయితే చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఇన్‌కమ్ కరెన్సీ దగ్గర ఇండియన్ రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇన్‌కమ్ రేంజ్ దగ్గర వచ్చేసి అప్ టు 1,00,000 అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్ సెట్టింగ్స్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఒక టోకెన్ నంబర్ అయితే వస్తుంది. లైక్ మనకు ఎక్కడైనా షాప్స్ వెళ్ళిన తర్వాత ఒక టోకెన్ లాగా అయితే ఉంటారు కదా! సో అలా మనకు 10 నంబర్ టోకెన్ అయితే వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్‌గా. సో మీకు 5 కూడా రావచ్చు, 4 కూడా రావచ్చు. సో ఆ టోకెన్ 0 వచ్చేంత వరకు వెయిట్ అయితే చేయండి. తర్వాత మీకు ఆటోమేటిక్‌గా వీడియో కేవైసీ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. సో వన్స్ ఇక్కడ కేవైసీ అండర్ రివ్యూలో అయితే వెళ్తుంది. దాని పైన అయితే క్లిక్ చేసేసేయండి. దాని పైన అయితే క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ అండర్ రివ్యూ అని అయితే ఉంటుంది. సో ఇది ఇంత మీరు 10 అయితే ఉంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 నంబర్ వచ్చిందనుకోండి టోకెన్ నంబర్. తర్వాత ఒక వీడియో కేవైసీ కింద ఒక కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ వచ్చేసి మీరు ఏం చేశారంటే సో మీరు ఒక కస్టమర్ కేర్‌తో మాట్లాడాల్సి వస్తుంది. లైక్ మనకు సింపుల్‌గా వాళ్ళు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతారు. మీ యొక్క నేమ్ అయితే అడుగుతారు. తర్వాత మీ యొక్క ఫిజికల్ పాన్ కార్డ్ అయితే అని చెప్తారు. చూపించండి. ఆ తర్వాత ఒక నంబర్ అయితే ఇస్తారు మీకు. ఒక కెమెరా అంటే అదే స్క్రీన్ పైన వీడియో కేవైసీలోనే ఒక నంబర్ అయితే చెప్పమంటారు. అంటే మీరు కరెక్ట్‌గా ప్రొనౌన్సియేషన్ చేసి సో వీడియో కేవైసీ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో వీడియో కేవైసీ సింపుల్‌గా అయితే ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ వీడియో కేవైసీ కూడా ఎప్పుడు చేయాలంటే మార్నింగ్ 10 ఏఎం నుంచి ఈవినింగ్ 7 పీఎం లోపు మనం వీడియో కేవైసీ అయితే చేసుకోగలం. సో ఈ టైం రేంజ్ బిట్వీన్‌లో చేస్తే మనకు వీడియో కేవైసీ అయితే చాలా ఎర్లీగా అయితే మనకు అప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి సో ఈ టైం మధ్యలో అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ కేవైసీ అండర్ రివ్యూలో అయితే వెళ్తుంది. సో ఈ రివ్యూ మీకు ఏదైతే కేవైసీ కంప్లీట్ చేశారో సో ఇదొచ్చేసి కంప్లీట్ అంటే సక్సెస్‌ఫుల్ కావడానికి వితిన్ 24 అవర్స్ అయితే టైం పడుతుంది. సో కొన్నిసార్లు మనకు 2 అవర్స్ పట్టొచ్చు, 4 అవర్స్ పట్టొచ్చు. కొన్నిసార్లు 24 అవర్స్ కూడా అయితే పట్టొచ్చు. సో 24 అవర్స్ అయితే వెయిట్ చేసిన తర్వాత సో మీకు మెసేజ్ అయితే వస్తుంది. లైక్ మీ యొక్క మొబైల్ నంబర్ ఏదైతే రిజిస్టర్ అయ్యారో సో దానికొక మెసేజ్ కూడా అయితే వస్తుంది. సో మీ యొక్క కేవైసీ కంప్లీట్ అయిందని. సో వన్స్ అక్కడ మెసేజ్ మీకు రిసీవ్ కాగానే మీరు ఏం చేస్తారంటే సింపుల్‌గా యాప్‌ని అయితే ఓపెన్ చేయండి. యాప్‌ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి మీకు ₹500 బోనస్ అయితే చెప్పాను కదా! సో అది ఎలా వస్తుందంటే సింపుల్‌గా ఇందులో వచ్చేసి మీకు కొంత యాడ్ మనీ అయితే చేయాల్సి వస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. యాడ్ మనీ చేసిన డైరెక్ట్ ఏదైతే అమౌంట్ యాడ్ చేస్తున్నారో సో దాన్ని డైరెక్ట్‌గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో యాడ్ చేసుకోవడానికి ఇక్కడ యాడ్ మనీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. యాడ్ మనీ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ ఎనీవే అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి సో మీ యొక్క పేమెంట్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో లైక్ మనకు యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నా రికమెండేషన్ ఏంటంటే యూపీఐ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే, భీమ్ యూపీఐ చాలా అయితే ఉంటాయి. సో మీకు ఉండేదాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక ₹500 అయితే పే అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ పేమెంట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మీకు వాలెట్‌లో అయితే యాడ్ అయితే అవుతాయి. సో ఈ వాలెట్‌లో యాడ్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఎప్పుడు విత్‌డ్రా చేసుకోవాలనేది కూడా చెప్తాను. సో దీన్ని విత్‌డ్రా చేసుకోవడానికి అయితే టైం అయితే పడుతుంది. అది ఎలాగంటే సో ఇక్కడ మీకు ఒక కింద బాక్స్ అయితే కనిపిస్తుంది. యువర్ కార్డ్ ఈజ్ ఆన్ ఇట్స్ వే ట్రాక్ డెలివరీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! సో దానిపైన అయితే క్లిక్ చేసి మీరు ఏదైతే అడ్రస్ అయితే ఇచ్చారో సో ఆ అడ్రస్‌కి ఒక కార్డ్ అయితే వస్తుంది. లైక్ మనకు డెబిట్ కార్డ్స్ ఎలాగైతే ఉంటాయో సో అలా మీకు ఒక టైడ్ కంపెనీ నుంచి ఒక కార్డ్ అయితే వస్తుంది. అది డెబిట్ కింద మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏటీఎమ్స్‌లో కూడా మీరు వెళ్ళి డైరెక్ట్‌గా అమౌంట్‌ని కూడా విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. వన్స్ ఆ కార్డ్ మీకు రిసీవ్ కాగానే అక్కడి నుంచి మీరు యాడ్ మనీ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఎక్కడైనా మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ ₹500 ఏదైతే ఉన్నాయో దాన్ని డైరెక్ట్‌గా మీరు ఫోన్‌పేలో కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. లైక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు గాని యూజ్ అయితే చేసుకోవచ్చు. లేదు పేటీఎంలో యాడ్ చేసుకుంటారంటే త్రూ డెబిట్ కార్డ్ ఏదైతే టైడ్ నుంచి మీకు ఏదైతే డెబిట్ కార్డ్ వచ్చిందో సో ఆ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి యాడ్ మనీ అయితే చేసుకొని ₹500 మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఉందో సో అది మీకు రిటర్న్‌గా అయితే వచ్చేస్తుంది. సో ఈ కార్డ్ డెలివరీ అవ్వడానికి మీకు సక్సెస్‌ఫుల్ ఏదైతే ఉందో అంటే మీ యొక్క కేవైసీ కంప్లీట్ అవుతుంది కదా!
సో వన్స్ ఇక్కడ కేవైసీ అయితే కంప్లీట్ అయిన నెక్స్ట్ 1 అవర్‌లోనే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసిన వితిన్ 3 డేస్‌లో ఆర్ 4 డేస్‌లో మీ యొక్క ఏదైతే అడ్రెస్ ఉందో ఆ అడ్రెస్‌కొచ్చేసి మీకు కార్డ్ అయితే డెలివరీ అయితే అవుతుంది. సో వన్స్ ఇక్కడ డెలివరీ అయిన తర్వాత మీరు యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. సింపుల్‌గా యాడ్ మనీ పైన అయితే క్లిక్ చేసి కార్డ్‌నైతే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత పేటీఎం త్రూ గానీ, ఫోన్‌పే త్రూ గానీ మీరు యాడ్ మనీ అయితే చేసుకోండి. ఆ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేసి. సో ఏదైతే 500 ఉందో సో ఆ 500 అయితే మీరు యాడ్ మనీ అయితే చేసుకోండి. సో మీకు ఏదైతే ఇన్వెస్ట్ చేసారో మీకు రిటర్న్ అయితే వచ్చేసాయి. సో వన్స్ ఇక్కడ మీరు యాడ్ మనీ చేసిన తర్వాత అండ్ కార్డ్ డెలివరీ అయిన తర్వాత, యాక్టివేషన్ అయిన తర్వాత వితిన్ 2 అవర్స్ ఆర్ 3 అవర్స్‌లో మీరు ఏదైతే స్టార్టింగ్‌లో యూపీఐ ఐడీ అయితే ఇచ్చారో సో అందులో వచ్చేసి మీకు రూ. 500 అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో కార్డ్ యాక్టివేషన్ చేసినందుకు ఎక్స్ట్రాగా మీకు వాలెట్‌లో రూ. 100 కూడా యాడ్ అయితే అవుతుంది. టోటల్‌గా మీరు రూ. 600 డైరెక్ట్‌గా ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీరు యాడ్ మనీ అయితే చేసుకోవచ్చు రూ. 600ని ఓకేనా. సో తర్వాత వచ్చేసి మీకు ఏదైతే రూ. 500 క్యాష్ బ్యాక్ ఉందో అదొచ్చేసి మీకు యాడ్ మనీ అమౌంట్ చేసిన తర్వాత కార్డ్ డెలివరీ అయిన తర్వాత, యాక్టివేషన్ అయిన తర్వాత వితిన్ 3 అవర్స్‌లో మీకు మీ యొక్క యూపీఐ ఐడీకి అయితే ట్రాన్స్‌ఫర్ అయితే చేయడం జరుగుతుంది. ఏదైతే క్యాష్ బ్యాక్ రూ. 500 ఉందో అదైతే అమౌంట్ అయితే రిసీవ్ అయితే అవుతుంది. సో ఇలా అయితే మీరు రూ. 500 ఈజీగా 5 to 10 మినిట్స్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఎవ్వరు కూడా ప్రాబ్లమ్ అంటే సిట్యుయేషన్ ఎలా ఉంటుందో తెలిసింది మనకందరికీ. డీటెయిల్స్ ఇస్తున్నామంటే ఒక జాగ్రత్తగా అయితే ఉండాలి కాబట్టి. సో ఇదొచ్చేసి మనకు ట్రస్టెడ్ అప్లికేషన్ అండ్ మనకు టీవీఎస్‌లో కూడా కొన్ని యాడ్స్ అయితే వస్తుంటాయి టైర్స్ సంబంధించినవి కూడా. సో అంత జెన్యూన్ అప్లికేషన్, ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినా గానీ, వీడియో కేవైసీ చేసినా గానీ సో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో ట్రస్ట్ అయితే చేసుకొని ఈజీగా అయితే మీరు ఇన్వెస్ట్ చేసి ఏదైతే రూ. 500 ఉందో యాడ్ మనీ చేసి మళ్ళీ విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. ఎక్స్ట్రాగా మీకు రూ. 500 కూడా యాడ్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ అయితే చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ మీ యొక్క కేవైసీ ఓవరాల్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేసుకోవచ్చు. సో కింద మీకు రెఫర్ లింక్ కూడా అయితే ఇచ్చింటాను. అక్కడి నుంచి మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేసుకోవచ్చు. అండ్ మీకు మీరు ఫ్రెండ్‌కి వచ్చిన అమౌంట్ మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా గానీ మీకు రూ. 500 ఎక్స్ట్రాగా అయితే వస్తుంది. సో ఇలా మీరు అర్నింగ్ అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇచ్చింటాను. సో ప్రాసెస్ మీకు ఇన్‌కేస్ ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా అయితే చూడండి. మీకు టోటల్ ప్రాసెస్ అయితే ఈజీగా అయితే అర్థమైతే అవుతుంది. సో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మనం విత్‌డ్రా చేసుకుంటాం. తర్వాత మనకు వచ్చిన క్యాష్ బ్యాక్‌ని మనం బెనిఫిట్ కింద అయితే చెక్ చేసుకుంటాం. సో ఇలా మనం అమౌంట్‌ని అయితే ఈజీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎవరు మిస్ అయితే కావద్దు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్‌కేస్ మీకు పేమెంట్స్ రిసీవ్ అయితే కింద కామెంట్ సెక్షన్‌లో పేమెంట్ రిసీవ్డ్ అని కామెంట్ అయితే చేసేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఈ వీడియోలో.